హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈ సంక్రాంతి పండుగని మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఈరోజు నేను తీసుకొచ్చాను చిలకడ దుంపలండి. ఇవి ఎలా అంటే ఇప్పుడు నార్మల్‌గా నీళ్లు పోసి ఉడకబెట్టకుండా చక్కగా ఆవిరిలో ఉడికేలాగా మంచి టేస్ట్ ఉండేలాగా నేను మీకు చూపిస్తున్నాను. చూసారా? చాలా టేస్ట్‌గా ఉంటాయండి. నూనె కూడా లేకుండా, నీళ్లు కూడా లేకుండా ఆవిరిలో ఇలా నేను చెప్పిన ప్రాసెస్‌లో ఉడకబెడితే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. సాఫ్ట్‌గా అసలు ఎంత బావుంటాయో. ఇదివరకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడల్లా మా అమ్మమ్మ ఈ చిలకడ దుంపల్ని నిప్పుల్లో కాల్చి పెట్టేదనమాట. అవి కూడా వేరే టేస్ట్ అండి అసలు. మరి ఇవి ఎలా ఇలా ఆవిరి మీద నూనె లేకుండా, వాటర్ లేకుండా ఎలా ఉడకబెట్టాలి అనేది నేను మీకు చూపిస్తాను ప్రాసెస్. ఫాలో అవ్వండి. మరి మీకు కూడా ఇష్టమేనా చిలకడ దుంపలు? నాకైతే చాలా ఇష్టమండి. దీంతోటి పచ్చడి చేస్తాము అండ్ చిలకడ దుంపలతో గులాబ్ జామ్ చేస్తాం కూడా. ముందుగా ఈ చిలకడ దుంపల్ని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టాలి. ఇలా నానబెట్టినట్లయితే దానికున్న మట్టి అనేది నాని త్వరగా వాష్ అవుతుంది, క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఇలా చివర్లు ఇలా కట్ చేసుకోవాలి. చూసారా? ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగే ఉడకబెట్టుకోవచ్చు. లేదంటే మీరు పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేస్తున్నానండి. పైన ఏమన్నా హోల్స్ ఉన్నా గానీ, పుచ్చులున్నా అవి మంచిగా తీసేసుకోవాలి. ఇలా కట్ చేయాలి. అంటే ఇలాగే తింటే బావుంటదని చెప్పి నేను ఇలా కట్ చేస్తున్నాను. మీరింకా సన్నగా గూడా కట్ చేసుకోవచ్చు. దీంట్లో కాగబెట్టిన నెయ్యి కొంచెమండి ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 4, 5 స్పూన్లు పంచదార వేయాలండి. పంచదారకు బదులు బెల్లం తురుము వేసినా గానీ బావుంటది. తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టి ఇలా కొంచెం ఇలా కదిపిన తర్వాత సిమ్‌లో ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. ఇది నెయ్యిలోను అండ్ కొంచెం లైట్ షుగర్‌లోను ఆ ఆవిరిలో ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బావుంటదండి. మీరు షుగర్ లేకుండా బెల్లంలో అయినా ట్రై చేయొచ్చు. చూసారా? నేను 15 నిమిషాల తర్వాత చూస్తున్నాను. ఇది చాకు దిగుతుంది, గట్టిగా దిగుతుంది. ఇలా కాకుండా సాఫ్ట్‌గా దిగిపోయేలాగా ఉండాలనమాట. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మొత్తం 20 నిమిషాల పాటు సిమ్‌లో ఇలా ఆవిరి పట్టుకోవాలి. చూసారా? ఇప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉడికినాయండి. ఇప్పుడు మనము వేరే ఒక ప్లేట్‌లో తీసుకొని చక్కగా పైన తొక్కంతా తీసేసి తింటే అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. కానీ అదే పనిగా తినకూడదు. హెల్త్‌కి మంచిది కాదు. ఎప్పుడన్నా తినొచ్చు. మీ పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి ఇలా చేసి చక్కగా ఇలా పైన ఇలా తొక్క తీసేసి మీరు పెడితే చాలా ఇష్టంగా తింటారు. చిలకడ దుంప పచ్చడి, చిలకడ దుంపల పులుసు, చిలకడ దుంప హల్వా అండ్ చిలకడ దుంపతో గులాబ్ జాము ఇలా చాలా వెరైటీలున్నాయి. నాకు కుదిరినప్పుడల్లా మీకు వెరైటీలు చేసి చూపిస్తూ ఉంటాను. ఇలా సింపుల్‌గా నూనె అండ్ వాటర్ లేకుండా చక్కగా టేస్ట్‌గా ఉంటాయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయన్నమాట ఈ చిలకడ దుంపలు. వీటిలో ఎర్ర చిలకడ దుంపలైతే చాలా బావుంటాయి. చూసారా ఎంత బాగా ఉడికిందో, ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇలా ఒక 3 పీసెస్ తినేసి వాటర్ తాగితే కడుపు నిండిపోయినట్లు ఉంటదండి. చాలా బావుంటది. మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.